నాకు ఎప్పుడో చిరాకు వచ్చేసింది, వెళ్ళిపోదాం నీ సేవ ఉంది, క్రైస్తవ మీద నాకు నెట్లు వచ్చేసింది. ప్రేమను పోనివ్వట్లేదు. ఆ పదవులను కొన్ని రోజులు పట్టుకొని వెంటాడింది. నన్ను పోనివ్వని ప్రేమ. వదిలేద్దాం అనుకున్నా, వెళ్ళిపోదాం అనుకున్నా, వెళ్ళట్లా. కట్టుబడుతుంది, పరిగెట్టుకు వస్తున్నాడు, ఎట్టుబడితే కట్టుబడుతున్నాడు. ఆయనకి ఏం అవసరం? అవసరం కాదు ప్రేమ. ప్రియ సహోదరి, ఈ పరిస్థితి ఏదైనా కొన్ని కష్టాలు, కొన్ని సమస్యలు పరిష్కారం కొరకు ఎదురు చూసి విసిగిపోయి అలిసిపోయి ఇక మా కర్మను భాష మాట్లాడావో, తరుణాన్ని భాష మాట్లాడావో, దేవుని చిత్తమని మాట్లాడావో, దేవుడు చెప్పొద్దు ఎవరిని అడుగుతావులంటే ఇక మా దరిద్రం ఇంతేనని పక్కన పెట్టేసావో, ఈ రాత్రి ఒక మాట నీకు వినబడుతుందా లేదా? నీవు క్లోజ్ చేసిన ఫైల్ ఓపెన్ చేయమని ఒక అద్భుతం చేస్తానని, అందులో చిక్కుళ్ళు పప్పు రాదని, పురుగులు రాదని, సేవ కాదని, ఒక నూతన అద్భుతం చేస్తానని దేవుడితో మాట్లాడుతున్నాడు. నువ్వు సహకరించకపోతే ఎంతైతే నువ్వు అప్పగించుకుని నీకు ఎదురు చేస్తాను. నువ్వు చిరాకు వచ్చి ప్రాంతం మానేశావు. అసలు భక్తి మనసు తప్పేసింది. ఆడిగీడికి ఉపయోగపడుతున్నావు కానీ పొద్దున్న లేచి మోకాలు లేచి అలవాటు పోయింది, బైబిల్ చదివి అలవాటు పోయింది. నీ ఒరిజినల్ ఇది కాదు. నువ్వు పాల్గొని నుండి దేవుని కృపలో పెరిగిన వాడివే, వాక్యంలో ప్రార్థనలో పెరిగిన వాడివే, పరిచయంలో పెరిగిన వాడివే. ఎక్కడో ఇది దెబ్బ తగిలి నువ్వు అయిపోయావు. నువ్వు ఉద్దేశపూర్వకంగా చెడిపోయినవి, భక్తిహీనుడివి, బలహీనుడు కాదని నీ మనసు ఎరిగిన దేవుడు ఆ ఆరంభం నుండి రాజును ప్రేమించినట్లుగా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నీ కోసం వచ్చాడు. అక్కలిద్దరు అడ్డొచ్చినా, సమాధి రాయి అడ్డొచ్చినా యేసు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. నిన్ను బయటికి రప్పించాలని ఆశపడుతున్నాడు. యేసు ప్రేమని ఏది హామీ లేదు. యేసు ప్రేమలో నీ అవిశ్వాసం ఆపలేకపోయింది. యేసు ప్రేమలో నీ వ్యతిరేకమైన వాదాలు ఆపలేకపోయినాయి. యేసు ప్రేమలో నీ కోపం ఆపలేకపోయింది. యేసు ప్రేమలో నీ అపనమ్మకం ఆపలేకపోయింది. యేసు ప్రేమలో బండరాయి ఆపలేకపోయింది. ఇన్ని దాటుకొని ఈ రాత్రి దేవుడికి వస్తున్నాడు. దేవుడు నీ కుటుంబంలోకి వస్తున్నాడు, నీ సంఘంలోకి వస్తున్నాడు, నీ ప్రజల్లోకి వస్తున్నాడు. ఇది చాటనుకున్నావు, ఇది క్లోజ్ అయిపోతున్నట్టున్నావు. దేవుడు ఆ రాయి పంపించి సమాధిని తెరిపించి నీ స్వాస్థ్యము మళ్ళా నీకు రప్పించడానికి సర్వశక్తి దేవునికి కృప కలిగిన వాడు నీవు. సహకరించని వారి వద్ద ఎంత అద్భుతమైతే బిడ్డను సహకరిస్తే నీ జీవితం ఎట్లుంటుంది నాన్న? ఒకవేళ ఈ గ్రౌండ్ లో లేకపోవచ్చు, ఎక్కడో ఉండి వాక్యాన్ని వింటున్నావు ఆన్లైన్ లో, నీ ఉన్న చోటే మోకరించి ఒకసారి, నీ ఉన్న చోటే ఐఎమ్ సారీ అని ఒక్క మాట చెప్పు. లార్డ్ ఐఎమ్ సారీ అని ఒక్క మాట చెప్పు. అద్భుతాలు చేయడానికి యేసయ్య మంచి ఇంట్రెస్ట్ మీద నీ దగ్గరికి వచ్చాడు. ఆమేన్. మా బిడ్డల జీవితంలో ఏ కష్టం ఉందో నాకు తెలియదు, ఏ దుఃఖం ఉందో నాకు తెలియదు. దైవజనుడా, నీ హృదయం ఎందుకు పగిలి